ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత సైనిక శక్తి స్టామినా ఏంటో చెప్పే న్యూస్ ఇది. భారత్ విజయవంతంగా రైలు బేస్డ్ లాంచర్ నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్ని ప్రయోగించింది. అంటే కదులుతున్న రైలు నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్ని పరీక్షించింది. ఏంటి అగ్ని ప్రైమ్ మిసైల్ స్పెషాలిటీ ఏంటి? అండ్ ఈ అంటే కదులుతున్న రైలు నుంచి అంటే రైల్ బేస్డ్ లాంచర్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎంజీరావు గారు. ఎస్ అండి, అగ్ని ప్రైమ్ ఈ మిసైల్ని, ఈ బాలిస్టిక్ మిసైల్ అంటారు. ఇది ఇంటర్మీడియట్ రేంజ్, మధ్య రేంజ్, అంటే 1000 నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుదీర లక్ష్యాన్ని ఛేదించే ఒక అగ్ని ప్రైమ్ మిసైల్. ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటామండి. దీని స్పీడ్ ఏంటంటే మ్యాక్ 5 దాకా ఉంటుంది, హెవీ స్పీడ్ ఇది. ఇది అగ్ని 1, అగ్ని 2 మిసైల్స్ని, పృథ్వీ మిసైల్ని రిప్లేస్ చేస్తూ, అంటే అబ్జొల్యూట్ అయిపోయింది ఈ మిసైల్. ఈ అగ్ని ప్రైమ్ అనేది అగ్ని సిరీస్లో వస్తుంది. ఈ అగ్ని అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983 పథకం నుంచి వచ్చింది. ఇందిరా టైంలో, డాక్టర్ అబ్దుల్ కలాం గారి టైంలో. ఈ అగ్ని ప్రైమ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. అప్గ్రేడెడ్ మిలిటరీ వార్ఫేర్ టెక్నాలజీ అని నావిక్ మీద, గైడెడ్ మిసైల్ సిస్టమ్ మీద, మాన్యూవరబిలిటీ, వీటిని మీద తీసుకొచ్చింది. ఇదేంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు. అంటే ఏంటి, కదులుతున్న రైలు నుండి ఇది ప్రయోగించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి నోటం, అంటే నోటీస్ టు ద ఎయిర్మెన్ అనేది ఇండియా గత 5 రోజుల క్రితమే జారీ చేసింది. మేము మిసైల్ టెస్ట్ చేస్తున్నాం, అందరూ జాగ్రత్తగా ఉండాలి, నేవల్ షిప్స్ అవి జాగ్రత్తగా ఉండాలని. అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎవరు రావద్దు, మా మిసైల్ టెస్ట్ ఎప్పుడైనా రావచ్చు అనేది. దీన్ని చూడడానికి చైనా అటు అమెరికా తన వార్ షిప్స్ని పంపించింది. వార్ స్పయింగ్ షిప్ అండి, గూఢచారి షిప్. ఏం చేస్తారు ట్రాక్ చేయడానికి. యువాంగ్ వ్యాన్ 5 అనేది చైనా స్పయింగ్ షిప్ వచ్చింది. యుఎస్ స్పయింగ్ షిప్ వచ్చింది. అంటే ఇండియా అంటే వాళ్ళు బెదురుతారు అనేది తెలుస్తుంది. మరి ఈ అగ్ని ప్రైమ్ ఏంటి, మొత్తం పాకిస్తాన్ని కవర్ చేయగలిగింది. పాకిస్తాన్లో ఏ ప్రాంతాన్ని, ఏ సిటీనైనా అగ్ని ప్రైమ్ కొట్టగలదు. అదేవిధంగా చైనాలో ఇటు హాంకాంగ్ వరకు ఏదైనా, ఏ సిటీనైనా కొట్టగలిగిద్ది. ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి అంటే చైనా సగం పరిధి ఆల్మోస్ట్ దీని మిసైల్ పరిధిలోకి వస్తుంది. ఈ మిసైల్ విశిష్టత ఏంటంటే, అసలు ఈ టెస్ట్ ఏంటంటే చాలా యునిక్గా జరిగిందండి. ప్రపంచంలో 4-5 దేశాలకే ఉన్న ఒక సామర్థ్యం ఏంటంటే కదులుతున్న రైళ్ల మీద నుంచి మిసైల్ ప్రయోగించడం. దీనికి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది. ఒక అరగంటలో, గంటలో దాన్ని సిద్ధం చేసేసి ప్రయోగించాలి. యుద్ధంలో ఎంత తొందరగా వెళ్తే అంత ఇంపార్టెంట్. కదులుతున్న రైలు అంటే షిప్పుల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇదేంటంటే క్యానిస్టర్ బేస్డ్ అంటారు. ఒక గొట్టాల్లో పెట్టి భూ అంతర్భాగంలో పెట్టే మిసైల్స్ అనమాట. ఇది 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. సాలిడ్ ఫ్యూయల్ అంటే ఇప్పుడు ద్రవ ఇంధనం అనుకోండి, అక్కడక్కడ లీక్ అవుద్ది. సాలిడ్ అంటే ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. 2 స్టేజ్ సాలిడ్ మిసైల్. ఇది కూడా మెరుగు టెక్నాలజీతో పనిచేస్తుంది. సుమారు 6 టన్నుల వరకు ఉంటే అందులో 3 ఆఫ్ ఏంటంటే ఒక 2000 నుంచి 3000 కిలోలు, అంటే 3 టన్నుల వరకు వార్ హెడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. ఇది మనం మర్చిపోకూడదు. న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అండి. ఇది అగ్ని 1, 2ని రిప్లేస్ చేస్తుంది, పృథ్వీని రిప్లేస్ చేయబోతుంది. అంటే మోస్ట్ మోడర్న్ మిసైల్ అనమాట. ఈ మధ్య శ్రేణి మిసైల్ అనేది ఎందుకంటే అగ్ని 5ని చైనా మీద, ఇప్పుడు చైనాలో హాంకాంగ్ని వెయ్యాలి, మకావుని కొట్టాలి, కాంటాన్ ప్రావిన్స్ని కొట్టాలి. ఈ కొట్టాలి అంటే షెంజాన్ లాంటి సిటీలు కొట్టాలి, అల్ట్రా మోడర్న్ సిటీస్ని కొట్టాలంటే అగ్ని 5ని ఉపయోగించవలసిన అవసరం లేదు. అది చాలా కాస్ట్లీ మిసైల్, అది చాలా హెవీ మిసైల్. అది తయారు చేయడానికి ఒక 15-20 కోట్లు అవుతుంది అనుకోండి. ఇప్పుడు అగ్ని ప్రైమ్ అనేది ఒక చిన్న మీడియం రేంజ్ మిసైల్ని వేస్తాం దగ్గరలో. ఇది అనమాట. అందుకని ఈ మీడియం రేంజ్ మిసైలు, షార్ట్ రేంజ్ మిసైలు, తర్వాత లాంగ్ రేంజ్ మిసైలు, మీడియం రేంజ్ మిసైల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ అనమాట. ఇప్పుడు డాంగ్ ఫెంగో 2-3 డాంగ్ ఫెంగో మీడియం రేంజ్ మిసైల్ ఉంటాయి పాకిస్తాన్ దగ్గర. చైనా దగ్గర కూడా గోరీ మీడియం రేంజ్ మిసైల్స్ కూడా తయారు చేసి పెట్టుకుంది. కాబట్టి ఇటు చైనా పాకిస్తాన్ను అడ్డగించే మిసైల్ ఒక అత్యాధునికమైన మిసైల్ అన్నమాట. మ్యాక్ 5 స్పీడ్ తోటి ఇది ఇండియా ఈరోజు కదులుతున్న రైలు నుంచి ప్రయోగించింది. అంటే ఏంటి, కదులుతున్న ట్రక్కుల మీద నుంచి కూడా ప్రయోగించవచ్చు. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇటు నార్త్ ఈస్ట్ దాకా రైళ్ళు వెళ్ళినాయి, జమ్మూ దాకా రైళ్ళు వెళ్ళినాయి. అంటే రైల్వే ట్రక్కులో ఏది వెళ్ళద్ది అంటే చాలా హైడ్ అవుట్ చేస్తూ ప్రయోగిస్తాం అనమాట. దాని కొంచెం లాంచింగ్ ప్యాడ్లో స్పెషల్గా ఏం పెట్టాం. ఇండియాలో స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ మిసైల్ ప్రయోగిస్తారు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు అయిపోయినాయి కాబట్టి ఇది రాబోతుంది. ఒక అద్భుతమైన టెస్ట్ చేసింది. అసలు మళ్ళీ ఎందుకు ఈ సందర్భంలో చేసింది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇటు చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇటు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మనకు థ్రెట్ పొంచి ఉంది. ఇంకోటి ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఈ సందర్భంలో యుద్ధానికి సంబంధించి, వార్ఫేర్కి సంబంధించి దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించడానికి ఇండియా ఎటువంటి ఛాన్స్ తీసుకోవడం లేదు. అది ప్రైమ్ మినిస్టర్ చాలా సందర్భాల్లో చెప్తారు మనకి. ఒక ఆర్థిక వ్యవస్థలో స్వయం సమృద్ధి సాధించాలంటే దాని డిఫెన్స్ ఫోర్సెస్ స్ట్రాంగ్ ఉండాలి.
రక్షణలో ఏమాత్రం లూపోల్స్ ఉన్నా శత్రువులు మనల్ని ఊరుకోరు. కాబట్టి ఆర్థికంగా వికసిత్ భారత్ అవ్వాలంటే సెక్యూర్ ఇండియా అనేది చాలా ఎసెన్షియల్ అని మన మోడీ గారు చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. దానిలో భాగంగా మనం కంటిన్యూస్ బేసిస్ మీద మిసైల్స్ అంటే షార్ట్ రేంజు, మీడియం రేంజు, లాంగ్ రేంజు, ఇంటిగ్రేటెడ్ ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, ఇందులో సూపర్ సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్ మిసైల్, బాలిస్టిక్, క్రూయిజ్ మిసైల్ ఫోర్స్ అంటే రాకెట్ ఫోర్స్ అంటాం, చాలా చాలా పటిష్టంగా ఉండాలి. మోడర్న్ వార్ఫేర్లో రాకెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిసైల్. శత్రువు దగ్గరికి వెళ్లకుండా కొట్టవచ్చు. అందుకని అగ్ని 5 అని, అగ్ని 6 అనేది సూర్య మిసైలు అంటే మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అగ్ని, నాగ్, త్రిశూల్, సూర్య ఇవన్నీ ఈ 5, ఇప్పుడు 6వది సూర్య, ఇవన్నీ ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ మిసైల్. అంటే దీన్ని ప్రపంచంలో అగ్రదేశాలు రష్యా, చైనా, అమెరికాలతో సమాన స్థాయిలో పెట్టగలిగిన ప్రోగ్రామే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983 అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో. అందుకని నేను మిసైల్ మ్యాన్ అని పిలుస్తాం. ఇందిరా నుంచి అద్భుతమైన ఉంటుంది. ఈరోజు మోడీ గారి దాకా ఈ మిసైల్ ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోవడం లేదు. అన్ని తరగతుల మిసైల్ ఉన్నాయి. ప్రపంచంలో భూమి మీద ఏ భాగానైనా కొట్టగల అద్భుత మిసైల్. ఈరోజు అగ్ని ప్రైమ్ అనేది మళ్ళీ దీనికి ఇంకొక ప్రళయ్ అనేది ఇంకొక వేరియంట్ వస్తుంది, నావెల్ వేరియంట్. తర్వాత ధనుష్ అనేది ఒకటి వస్తుంది పృథ్వీలాగా. తర్వాత KS అనేది ఒక మిసైల్, K4, K6 ఇవన్నీ మిసైల్స్ అండి. ఒక వేరియంట్స్ వస్తూ ఉంటుంది. ఈ అగ్ని ప్రైమ్ అనేది చాలా చాలా క్రూషియల్ మిసైల్ అండి. ఈరోజు ప్రపంచం ఈరోజు చైనా, పాకిస్తాన్ దడదళ్ళు ఆడిపోతున్న ఈ మిసైల్ ఇదేంటి ఇంత భయంగా తయారు చేశారని నేను అంటున్నానని కాదు, అంత టెక్నాలజికల్. ఇది DRDO తయారు చేస్తుంది డిజైన్ అంతా. ఈ హైదరాబాద్లో ఉన్న BDL ఇది భారత డైనమిక్స్ లిమిటెడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది అనమాట అగ్ని ప్రైమ్కి. ఒక అద్భుతమైన మిసైల్ని ఈరోజు శత్రువులను భయపెట్టే విధంగా అగ్ని ప్రైము, అది కూడా రాకెట్ ఏదో క్యానిస్టర్ బేస్డ్ గొట్టాల్లో ఈ కదులుతున్న రైలు, ఏ రైలు వెళ్తాయి ఇండియాలో 66,000 కిలోమీటర్ల బౌండరీలో రైల్వే ట్రాక్లు వెళ్తూ ఉంటాయి. కొన్ని వేల ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. ఎక్కడే మిసైల్ ఉంది ఎవరికి తెలుసు, శత్రువులు పసిగట్టలేడు. నావెల్ షిప్స్లో వెళ్తాయి. సో వండర్స్ ఆఫ్ ది వండర్స్ మిసైల్ అనమాట ఈరోజు మనం ప్రయోగించింది. ఇక